ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము ఒక విషయాన్ని చూడడానికి ప్రయత్నం చేద్దాము. భయం గురించి బైబిల్లో అనేక విషయాలు రాయబడ్డాయి. కానీ ఇక్కడ చూసినట్లయితే సంఖ్యాకాండము 14వ అధ్యాయము 8 మరియు 10 వచనాల నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానించడానికి మనం చూద్దాము. 10వ వచనంలో దేవుడు అంటున్నాడు, నన్ను ఎన్నాళ్ళు ఈ జనాలు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేస్తారు అని. మరి ఇక్కడ ఆశ్చర్యంగా ఉంటుంది, దేవుడు అనేది అలక్ష్యం చేస్తున్నారు అని. కానీ మనం చూస్తే ఆ ముందు ఉన్న కొన్ని వచనాల్లో కానీ ముందు ఉన్న కొన్ని అధ్యాయాల్లో కానీ అలా అలక్ష్యం చేయడం కనిపించదు. కానీ వాళ్ళు చాలా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే దేవుడు వాళ్ళని పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకువెళ్ళడానికి అది చూసి రండి అని 40 రోజులు ఉండి రండి చూసి రండి అని పంపించారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న దేశాన్ని చూడడంతో పాటు అక్కడ భారీగా ఉన్న మనుషుల్ని చూశారు. వాళ్ళని ఉన్నత దేహులు, జయాంట్స్, అనాలేకీయులు అంటారు. మరి వీళ్ళు దాదాపు 10 అడుగులు పైనే ఉంటారు. వీళ్ళందరినీ చూడగానే సాధారణ మనుషులు ఎత్తున్న ఇశ్రాయేలు ప్రజలకి చాలా భయం వేసింది. ఎంత భయం వేసిందంటే వాళ్ళు పూర్తిగా భయపడిపోయి అంటూ ఉన్నారు, మేము వెనక్కి వెళ్ళిపోతాము, మమ్మల్ని చంపేయడానికి తీసుకొచ్చారా అని మోషేని అడుగుతూ ఉన్నారు. మరి వెళ్ళిన 12 మందిలో 10 మంది ఆ విధంగానే భయపడడం అనేది మనకి ఎంతో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ అప్పుడు దేవుడు ఏమని ఉండాలి, ఈ ప్రజలు ఎందుకు భయపడుతున్నారు, వాళ్ళకు భయపడొద్దని చెప్పండి అనడానికి బదులుగా వీరు నన్ను ఎందుకు అలక్ష్యం చేస్తున్నారు అన్నారు. మరి ఈ విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే ఎందుకు ప్రత్యేకించి దేవుడు ఆ మాట అన్నాడంటే 10 అడుగులున్న అనాలేకీయులను వీళ్ళు చూస్తూ ఉన్నారు. ఆ దేశంలో ఉన్న భయంకరమైన మనుషులను వాళ్ళు చూస్తూ ఉన్నారు. వీళ్ళ యొక్క బలహీనతను కూడా చూసుకుంటున్నారు. అయ్యో మేము 5 అడుగులే ఉన్నామే, 6 అడుగులే ఉన్నామే, వాళ్ళు చూస్తే 10 అడుగులు ఉన్నారు, 12 అడుగులు ఉన్నారు అని ఎంతో భయపడుతున్నారు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆకాశములు మహాకాశములు పట్టని దేవుడు వారి పక్కనే ఉన్నాడు, వారితో ఉన్నాడు, వారిలో